హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జూలై నెలలో మనకు చాలా కొత్త ఫోన్స్ అనేవి లాంచ్ అయ్యాయి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఆగస్టులో కూడా మరిన్ని కొత్త ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వాటి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కానీ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ మంత్ ఆగస్టులో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో ఫస్ట్ ఫోన్ వివో V40 సిరీస్ ఆగస్ట్ నెలలో ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఒకటిగా దీంట్లో మనకు రెండు ఫోన్స్ అయితే చూడడానికి కనబడతాయి అన్నమాట. ఈ ఫోన్ మనకు 120Hz కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో 50 మెగాపిక్సెల్ OIS, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5500 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. ఫన్ టచ్ OS 14 బేస్తో ఆండ్రాయిడ్ వర్షన్ 14తో అయితే వస్తుంది అనమాట. ఇక దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకు దగ్గర 40,000 రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫోన్స్ మనకు 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో అయితే రావచ్చు. ఎందుకంటే వివో ఫోన్స్ యొక్క ప్రైస్ మనకు కొంచెం ఎక్కువే ఉంటుంది. సో చూడాలి ఆగస్ట్ నెలలో ఇది మనకు అండర్ 40,000లో వస్తుందా, లేకపోతే 40 నుంచి 45,000 రూపీస్ మధ్యలో వస్తుందా అనేది. తర్వాత ఫోన్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 50 నియో. ఈ ఫోన్ కూడా మన ఇండియాలో ఆగస్టులో రానున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అది కూడా అండర్ 20K బడ్జెట్లో. మనకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో మనకు POLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్తో OIS కెమెరా, అలాగే 13 మెగాపిక్సెల్తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్. ఇక దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకు 18,000 నుంచి 20,000 రూపీస్ మధ్యలో అయితే ఉండొచ్చు. బట్ ఈ ఫోన్ మనకు ఆగస్టులో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది అండర్ 20K బడ్జెట్లో. ఇక తర్వాత ఫోన్ రియల్మీ నుంచి రియల్మీ 13 Pro సిరీస్లో మనకు రెండు ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇవి ఆగస్టులో కాదు, మనకు జూలై 30-31కి అయితే, అంటే ఆ డేట్స్లో మనకు లాంచ్ అవ్వచ్చు. యాక్చువల్గా దీంట్లో చూసుకుంటే మనకు రియల్మీ 13 Pro ప్లస్ ఈ రెండు డివైసెస్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5200 mAh కెపాసిటీ బ్యాటరీతో 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 రియల్మీ UI 5తో వస్తుంది అనమాట. దీని ప్రైస్ మనకు అరౌండ్ ఒక 30,000 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు. బట్ ఈ ఫోన్ గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్కి సంబంధించిన ఫోన్స్ మనకు ఆగస్టు 14 తర్వాత అయితే మన ఇండియాలో లాంచ్ అవుతాయి. సో మన ఇండియాలో ఫస్ట్ టైం గూగుల్ నుంచి పిక్సెల్లో మనకు ఫోల్డబుల్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఈ ఫోన్స్ మనకు ఆగస్టు 13కి గ్లోబల్లీ అయితే లాంచ్ అవుతాయి. ఆగస్టు 14 తర్వాత మనకు ఈ ఫోన్స్ మన ఇండియాలో అయితే లాంచ్ అవుతాయి. సో వీటిలో చూసుకుంటే 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే గూగుల్ 10R G4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా కెమెరాస్ 50 మెగాపిక్సెల్తో OIS, 48 మెగాపిక్సెల్, అలాగే 48 మెగాపిక్సెల్తో ఇంకో కెమెరా సెన్సార్, అంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రేట్ సైడ్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 5100 mAh కెపాసిటీ బ్యాటరీతో మనకు 30 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకు ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. వీటి ప్రైస్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అరౌండ్ 1,00,000 దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో చూడాలి, ఇవి మనకు ఆగస్టు 14 తర్వాత అయితే మన ఇండియాలో లాంచ్ అవుతాయి. నెక్స్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్ ఆగస్టులో మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వనుంది. సో దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. అలాగే 120Hzతో మనకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీంతో పాటుగా ట్రిపుల్ కెమెరా సెటప్, 4500 mAh కెపాసిటీ బ్యాటరీ, 24 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీని ప్రైస్ మనకు అరౌండ్ ఒక 56,000 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు అనమాట. ఇక తర్వాతి ఫోన్ నథింగ్ నుంచి జూలై 31కే మనకు నథింగ్ నుంచి నథింగ్ 2A ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన డేట్ అనేది కన్ఫర్మ్ చేసేశారు నథింగ్ వాళ్ళు. యాక్చువల్గా ఇది ఏ ప్రైస్లో వస్తుంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇంకా ఎక్కడ కనిపించలేదు. బట్ మనకు జూలై 31కి నథింగ్ నుంచి ఇంకొక ఫోన్ అయితే చూడడానికి కనబడుతుంది. నెక్స్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X 5G. ఇది ఆగస్టు ఫస్ట్ వీక్లో మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. సో ఇది సెగ్మెంట్స్ ఫస్ట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. అది కూడా అండర్ 15K బడ్జెట్లో. యాక్చువల్గా ఇన్ఫినిక్స్ ప్రీమియం ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంది మంచి స్పెసిఫికేషన్స్తో. ఇంట్లో కూడా 120Hz IPS LCD డిస్ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్తో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 mAh కెపాసిటీ బ్యాటరీతో 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక దీని ప్రైస్ మనకు 15,000 కంటే తక్కువే ఉండొచ్చు. సో చూడాలి, ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకు ఇన్ఫినిక్స్ నుంచి ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫోన్ IQ నుంచి IQ Z9 Pro. ఇది ఆగస్టులో అయితే రానుంది. మనకు BIS సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట. అంటే మన ఇండియాలో లిస్ట్ అయ్యింది. ఇది ఏదైతే మనకు IQ G7 Pro మొబైల్ ఉందో దానికి సక్సెసర్గా అయితే రానుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో మనకు 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్తో రేర్ కెమెరా, 16 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6000 mAh కెపాసిటీతో పెద్ద బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ మనకు అరౌండ్ అండర్ 25K బడ్జెట్లో అయితే రావచ్చు. సో ఇప్పటి వరకు చెప్పిన ఫోన్స్ అన్ని మనకు ఆగస్టులో అయితే లాంచ్ అవుతాయి. ఇవి కాకుండా మరిన్ని బ్రాండ్స్కి సంబంధించిన ఫోన్స్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే లేవన్నమాట.
ఎగ్జాంపుల్గా మనకు హెచ్ఎండి నుంచి కానివ్వండి, ఏసర్ నుంచి కూడా ఒక ఫోన్ అయితే రానుంది, అసూస్ నుంచి, ఐఫోన్ నుంచి ఐఫోన్ SE 4 ఇలా చూసుకుంటే టెక్నో నుంచి కూడా మనకి ఏం అప్డేట్స్ లేవు. సో ఇవన్నీ ఏమైనా అప్డేట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే ఈ ఫోన్స్ మనకు ఆగస్ట్లో అయితే రానున్నాయి. సో మీరు ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.